గుర్తించాలి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా. అమ్మా కూర్చోవాలి. కాకినాడ ఇదొక వేతనమా, ఇదొక అమౌంటా? ఆలోచించండి. టీచరమ్మకి ఇచ్చేది 11,500 రూపాయలు. నేను చెప్పే లెక్కలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయల వేతనం ఇస్తున్నారు అంటే ఆ వేతనం 30 మంది ఆయమ్మల వేతనంతో సమానం. అంతే కదా. ఎర్రబండి చంద్రావతి, కాకినాడ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కోరికల దినం సందర్భంగా ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచకుండా అంగన్వాడీల చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. అలాగే ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు తగ్గించేసి యాప్లు పెట్టి ఆ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని నష్టపరిచేలాగా చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ కలెక్టరేట్ వద్ద దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోనూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వాళ్ళందరికీ కూడా 1975లో ఐసీడీఎస్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అనేక సేవలు అందిస్తూ ఉన్నాము. ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గించడంలో అనేక కృషి చేస్తూ ఉన్నాం. ప్రీ స్కూల్ విద్యను అందిస్తూ ఉన్నాం. ఆటపాటలతో చిన్నపిల్లలకి సమగ్ర అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఏ శాఖ వచ్చినా సరే అంగన్వాడీల చేత పని చేయించుకుంటా ఉన్నారు. ఈరోజు పెన్షన్ డ్యూటీలు కానివ్వండి, బిఎల్ఓ డ్యూటీలు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఆధార్ కార్డులు కానివ్వండి, ఏ ప్రభుత్వ పథకం వచ్చినా కూడా, ఏ సర్వే కానివ్వండి, ప్రతి పథకంలోనూ కూడా ఈరోజు జనగణన సర్వేలో కూడా అంగన్వాడీలను ఉపయోగించుకుంటా ఉన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ కూడా అంగన్వాడీలను ఉపయోగించుకుంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో ఉండి మేమందరికీ అనుకూలంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు మాకు కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా ఈ న్యాయమైన కోరికని నెరవేర్చకుండా ప్రభుత్వం అంత ఆశ్చర్యం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తక్షణమే అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు చూస్తే కనీస వేతనం అనేది 36,000కి వెళ్ళింది. కానీ మేము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అవి ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కాబట్టి ఈ ధర్నాన్ని మేము ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. హెల్పర్లకి ప్రమోషన్ విషయంలో సీనియారిటీని రద్దు చేయాలి. మిగిలిపోయి మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి. అదనపు భారాన్ని తగ్గించాలని డిమాండ్స్తో చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ముట్టడి చేస్తున్నాం. ఇది సాదా ధర్నా కాదు, అంగన్వాడీ వర్కర్ల యొక్క ఆగ్రహం. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటంటే తాము అధికారంలోకి వస్తే మీ సమస్యన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది. జ్ఞాపక శక్తి తగ్గిపోయిందో ఏమో, ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే గారు 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు. అందులో 10% కూడా ఇవ్వలేరా? 10% ఇస్తే అప్పుడు 20,000 రూపాయలు. ఒక్కొక్క ఎమ్మెల్యే 5 ఏళ్లే ఆయన సర్వీసు. ఈ 5 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు 50,000 పెన్షన్ తీసుకుంటాడు. అందులో కనీసం 0.5% ఇవ్వలేడా? మరి ఏం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, మొన్న పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మిస్తానని ఉన్నాడు ఆయన. అంగన్వాడీ ఆయమ్మ వేతనం 7,000. ఈ 7,000 రూపాయలతో పేదరికాన్ని నిర్మూలించేస్తారా? ప్రజల మీద మరీ ఎంతో జోకులు వేయడం మరి మంచి పద్ధతి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను అని వాగ్దానం చేశాడు ఆయన. 7,000, 11,500. వీటితో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతాయా? 2019లో పెంచారు, కేవలం 1,000 రూపాయలు. 7 ఏళ్ళు అయింది, ఇంతవరకు మళ్ళీ 1 రూపాయి పెంచలేదు. ఈ మధ్యలో పెట్రోలు, గ్యాసు, డీజిలు, కరెంటు ఛార్జీలు, రైలు టికెట్, బస్సు టికెట్ అన్ని ధరలు పెరిగాయి. పెరగంది ఏది వేతనాలు తప్ప ఇంకేమీ పెరగలేదు. అందుకని ఈ బయట చేస్తాం, తుమ్మి తేల్చుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు తక్షణం వేతనాలు పెంచి తీరాలని చెప్పి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం. డి పద్మావతి, కాకినాడ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు దేశవ్యాప్త భాగంలో డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా కాకినాడ జిల్లా అంతా వర్కర్స్ హెల్పర్స్ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చే హామీని మరిచి అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని మేము అడుగుతుంటే
వేతనాలు పెంచకపోయి అంగన్వాడీ వర్కర్కి 11,500 ఇస్తూ ఒకవేళ 11 లక్షలు అనుకుంటుందేమో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ జీతం. కనీసం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అంగన్వాడీ వర్కర్లు పిల్లలు చదివితే విద్యా దీవెన రావట్లేదు, వాళ్ళ ఇంట్లో అత్తమామలకి పెన్షన్ రావట్లేదు. ఒకవేళ అంగన్వాడీ వర్కర్ భర్త చనిపోతే ఆవిడకి పెన్షన్ ఇవ్వట్లేదు, హెల్పర్ భర్త చనిపోయినా పెన్షన్ ఇవ్వట్లేదు. ఏమైనా గృహం కట్టుకుందామా అప్పు చేసుకుని అంటే ఆ గృహానికి సంబంధించిన లోను కూడా అంగన్వాడీలకి ఇవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం మరింత ఉధృతం చేస్తాము. మరొక విషయం, అంగన్వాడీలకి ఈ కూటమి ప్రభుత్వం చాలా పలుభారం పెంచిందండి. ఈ మధ్యకాలంలో నవచేతన యాప్ అని ఒక యాప్ పెట్టారు. ఆ యాప్ వాళ్ళు ఇచ్చే ఫోన్లు అసలు సహకరించట్లేదు. ఒక్కో బిడ్డకి మేము ఆ స్క్రీనింగ్ చేస్తే అరగంట పైబడుతుంది, కానీ నెట్ అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. ఆ ఫోన్లు ఏం పనిచేయట్లేదు. ఆయన ఇలాంటి భయంకరమైన యాప్లు పెట్టి అంగన్వాడీ వ్యవస్థను మరి కూటమి ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచిస్తుందో మాకైతే అర్థం అవట్లేదు. భయంకరమైన యాప్లు పెట్టి అంగన్వాడీని కృంగదీస్తుంది, అంగన్వాడీ వర్కర్స్ని. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా అంగన్వాడీ డిమాండ్స్, మా సమస్యల్ని కనీస వేతనం అమలు చేయాలి, సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలి, ఈ పెంచిన పనిభారం తగ్గించాలి. ఈ యాప్లన్నీ మాకు రద్దు చేసి మా అంగన్వాడీ సమస్యలు డిమాండ్స్ సందర్భంగా వెంటనే పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు. ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఒకటి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు కరెంటు బిల్లులు ఇంజక్షన్ స్టవ్లు ఇచ్చారు. ఆ ఇంజక్షన్ స్టవ్లు కొంతమంది ఉపయోగిస్తూ ఉన్నారు. 500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి చెప్తున్నారు, కానీ 500 రూపాయల కన్నా ఎక్కువ బిల్లు వస్తుంది. 1000 రూపాయలు 1500 రూపాయలు కూడా బిల్లు వస్తూ ఉంది. మరి అటువంటి సందర్భంలో మరి పెరిగిన విద్యుత్ బిల్లు ఎవరు పెట్టుకోవాలి అనేది మనకి అందరికీ కూడా సమస్యగా మారింది. అది కూడా మేడం గారు చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు పిఎంఏవై సంబంధించి ఇది ఏ నమ్స్ చేసేవారు, కానీ ఇది మనమే చేయాలి, అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తూ ఉన్నారు, ఇది మనమే చేయాలి అని చెప్పేసి చెప్పారు. మేడం గారి మాట కాదనలేదు. మన వాళ్ళందరూ కూడా పిఎంఈవై చేస్తూ ఉన్నాం, కానీ చేసినందుకు మీకు అమౌంట్ వేస్తాము అని చెప్పారు. కానీ చాలామందికి మనం చేస్తూ ఉన్నాము, కానీ ఎవరికి కూడా ₹1 కూడా అకౌంట్లో వేయడం అనేది జరగలేదు. అలాగే ఈరోజు బ్రహ్మమణి పెద్దాపురం ప్రాజెక్టు తూర్పుపాకల అంగన్వాడీ కేంద్ర బ్రహ్మమణి అంగన్వాడీ ఉద్యోగం పోయింది. అలాగే అమ్మాయిని కోర్టులో వేయడం జరిగింది. కోర్టు తీర్పు వచ్చి 2 నెలలు అవుతుంది అమ్మాయిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అని చెప్పి. అంటే కోల్పోయిన కాలానికి వేతనం చెల్లిస్తూ అమ్మాయిని ఉద్యోగంలో తీసుకోవాలి, సర్వీస్ కలపాలి అనే దాని మీద తీర్పు వచ్చింది. కానీ ఫైల్ పెట్టారని చెప్పేసి మేడం గారిని అనేక సార్లు అడగడం జరిగింది. కానీ మేడం గారు మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి బిజీగా ఉన్నదని చెప్పి బాబ్జీ గారు మన సిఐటి నాయకులు తీసుకుని వెళ్ళాము, బేబీరాణి గారు వెళ్ళాము, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. ఇన్ని పెట్టినప్పటికీ కూడా చాలాసార్లు కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారిని కలిసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ బ్రహ్మమణి గారిని విధుల్లోకి తీసుకోలేదు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ సర్వీస్ లాసు, సర్వీస్ కల్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే జీతం లేదు, సర్వీస్ లేదు అని చెప్పి. ఏమైనప్పటికీ కూడా అమ్మాయిని 2 నెలలు అవుతుంది ఉద్యోగంలో తీసుకోమని చెప్పి కోర్టు తీర్పు వచ్చి. పెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఒక నిమిషం నేను ఇస్తాను చెప్తాను. పెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటే అప్ టు డేటెడ్ డేటాలో మనకి రెగ్యులర్ బెనిఫిషరీస్కి డేటా, మీకు ఒక బెనిఫిషరీ రిజిస్టర్ అయ్యారు మన అంగన్వాడీలో అంటే వెంటనే పిఎంఈవైలో కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటే దానికి అంటే వర్క్ తగ్గుతుంది. చేసాము, సమ్మె చేసాం. ఈ సమ్మెల దగ్గరకు వచ్చి